మనం 7th నుంచి మ్యాథ్స్లో ఎంతవరకు ఆపినాము ఇక్కడికి స్టాప్ చేసాం కదా నిన్న అడిషన్స్ ఆఫ్ ఇంటీజర్స్ దగ్గర మనం ఆపడం జరిగింది. సో ఇవి ఒకసారి రీకాల్ చేసుకుని మనం న్యూ టాపిక్ అయితే వెళ్దాం. సో చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేయడం ఏమంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది సార్ అని. సో కన్ఫ్యూజ్ ఏం లేదు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 4+3 ఉంది అంతేనా. సో ఇక్కడ నేను రాస్తా 4, 3 చేయమని అనుకోండి. మీరు ఏం చేస్తారు 4+3 అని చెప్పి 4+3 7 అని రాసేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4-3 ఇచ్చాం అనుకోండి, అలా కాక 4- అనుకోండి, లేదు -4 -6 అనుకోండి, అంటే ఇలా 4 కేసెస్ వస్తాయి అంటే సింపుల్గా ఏం లేదు. ఓకేనా. సో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్ల 4 ముందర ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్ల చూడండి. ఓకేనా. సో కాన్సెప్ట్ ఏమి అంటే కనుక 2 ప్లస్లు ఉన్నా 2 మైనస్ ఉన్నా మీరు చేయాల్సినది అడిషన్. మైనస్ ఉన్నా మీరు ఏం చేయాలా, అడిషన్ చేయాలా. 2 ప్లస్లు 2 మైనస్ ఉన్నా. సో 4+3 ఎంత 7. సేమ్ అదే విధంగా 4+3 ఎంత కానీ ఈ రెండు నంబర్స్లో ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో దానికి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ని ఆన్సర్లో పెట్టాలా. అంటే ఇక్కడ 4కి ప్లస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ ఆన్సర్. అర్థమైందా. మరి ఇలా కాకోకుండా +1 -1 లేదా -1 +1 ఈ విధంగా ఉంటే ఏం చేయాలా, మనం మైనస్ చేయాలా. 4లో నుంచి తిరిగిపోతే ఎంత 1, 4లో నుంచి తిరిగిపోతే ఎంత 1. ఇక్కడ కూడా ఏది బిగ్ నెంబర్ అంటే 4కి ఏదైతే సింబల్ ఉందో అదే సింబల్ రాయాలి. అర్థమైందా ఇప్పుడు క్లియర్గా కాన్సెప్ట్ అంతా, కన్ఫ్యూజన్ లేదు కదా సార్. అలా కాదు సార్ ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి కదా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెకండ్ క్వశ్చన్కి దీన్ని ఎలా రాస్తానంటే కనుక 4 దాన్నే మనం బ్రాకెట్లో పెట్టి ఎలా రాయచ్చు అంటే -3 అని రాస్తా. దీన్నే నేను 4 - 3 = ఎంత అని. సో ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 4కి -3కి అడిషన్ చేయమంటున్నాడు. 4కి -3 ఏమవుతుంది 1 కదా, ఇది 4 - 3 1 కదా. అర్థమైందా. సో ఈ విధంగా దీన్ని అర్థం చేసుకొని రాయాల. అలా కాకోకుండా సార్ నాకు వేరే మెథడ్లో చెప్పండి సార్, కన్ఫ్యూజ్ అవుతుంది ఇది మెథడ్ అనిపిస్తే ఇంకా సింపుల్ ఏం లేదు. ఇక్కడ మనకి బ్రాకెట్ ఉందంటే మనకి మ్యాథ్స్లో ఇంటూ ఉన్నట్ల, మల్టిప్లికేషన్ ఉన్నట్ల. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్. ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఏమేమి ఫార్ములాస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది అంటే కనుక ప్లస్ ఏ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే కూడా ప్లస్ ఏ అవుతుంది. ఓకేనా. అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ ఏమైతే మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందన్నా కూడా మైనస్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇవి రెండు మీరు అర్థం చేసుకోవాలి. సో ఇవి అర్థం చేసుకున్న తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా, కాబట్టి ఇది ఏమవుతుంది -3. 4 - 3 అంటే ఎంత 1. అర్థమైందా క్లియర్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి దీన్ని సాల్వ్ చేద్దామా, ఈ మెథడ్లో ఉండదు. ఒకసారి ఇప్పుడు చూద్దాం సార్. 4+3 7, 4+2 6, 4+1 5, 4+0 4. ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, అంటే మన క్వశ్చన్ 3. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్, అంటే 4 - 2 ఎంత 2, 4 - 3 ఎంత 1. అర్థమైందా ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకోకుండా, క్లియర్ కదా. యాక్చువల్లీ దీన్ని ఇలా అర్థం చేసుకోకూడదు, కానీ మీకు వేరే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చెప్పే మెథడ్ కూడా మీకు అర్థమవుతుందని నేను ఈ వేలో మీకు అండర్స్టాండ్ చేయించాల్సి వస్తుంది. అర్థమైందా. సో నెక్స్ట్ మెథడ్స్ కూడా మనం ఇంకోసారి నేర్చుకునే పర్లేదు, ఇదే కాన్సెప్ట్ అయినా ముందుకు వెళ్ళిపోతాం. ఓకే క్లియర్. మీ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని మీకు వచ్చు కదా, ఇవి కొన్ని ప్రాక్టీస్ చేయమన్నారు కదా, ఇవి కొన్ని ప్రాక్టీస్ చేసి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఏమిచ్చాడు, ప్లస్ ఇంటూ మైనస్ -3, 9 - 3 ఎంత 6, 9 - 2 ఎంత 7, 9 - 1 ఎంత 8, 9 + 0 9, 9 + 1 10, 9 + 2 11. ఓకేనా. అదేవిధంగా 9 + 3 ఎంత 12, 9 + 4 ఎంత 13, 9 + 5 14, 9 + 6 15, 9 + 7 16. అర్థమైందా క్లియర్ కట్గా. సో ఇవి మనకి వాల్యూస్ అర్థం కావాలా, ఇవి నేర్చుకోవాలి మనం. అంటే ఇక్కడ చూడండి ఎప్పుడైనా కానీ ప్రాబ్లం నార్మల్ మెథడ్లో చేసుకుంటూ పోద్దండి టైం వేస్ట్ లాగా. ఇక్కడ చూడండి 9 - 7 అడిగిన అనుకోండి. సో ఇది అనేది ఉంది ఇక్కడ. నేను ఏమంటాను అంటే మీకు 10 అనేది ఒక మ్యాజిక్ నెంబర్, 1000 ఒక మ్యాజిక్ నెంబర్, దీన్ని మ్యాజిక్ నెంబర్ అనుకుందాం. సో దీనివల్ల యూజ్ ఏముంటుంది మనకు అంటే ఇప్పుడు 9 ఉంది, 9 అనేది కనుక మ్యాజిక్ నెంబర్ కావాలంటే దీనికి ఎంత కావాలా, నెంబర్ 1 కావాలా. సో ఎక్కడి నుంచి 1 వీన్ దగ్గర నుంచి తీసుకోవాలంటే 7 దగ్గర నుంచి 1ని తీసుకోవాల్సి వస్తుంది. సో 7 దగ్గర నుంచి 1 తీసుకుంటే ఇప్పుడు 6 అయి ఉంటుంది, అంటే టోటల్ వస్తుంది మనకి 6 కదా. అర్థమైందా. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు 29 + 4 ఇక్కడ నుంచి ఇస్తే ఏమవుతుంది 30 అవుతుంది, ఇది 3 అవుతుంది, కాబట్టి ఏం రాయొచ్చు మనం 30 కూడా ఒక మ్యాజిక్ నెంబర్ కింద ఇచ్చి ఎలాంటి ఎందుకంటే ఇంటూ మైనస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 5 - 7. ఇప్పుడు క్వశ్చన్ ఏముంది 5 - 7 ఉంది. సో ఆన్సర్ ఏం చేయాలి మనం మైనసే చేయాలి, కానీ బిగ్ నెంబర్ దేనికి ఉంది 7కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. బిగ్ నెంబర్కి ఏదైతే సింబల్ ఉంటుందో అది ఆన్సర్లో పెట్టాలా. సరే రిమైనింగ్ చూద్దాం. ఎంత ఇలా మనం ఇప్పుడు ఇది మ్యాన్ ఉంటుంది ఇక్కడ సార్ 11, 4 - 6 ఎంత 14 - 6 ఎంత. ఇప్పుడు చూడండి 14 అంటే ఇక్కడ నుంచి 4 పోతే ఇంకా 2 మిగిలింది,
అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? సో 8 అంటే మనకి 10 - 2 ఉన్నట్ల 8. నెక్స్ట్ 13 - 15, 13 15 లేదంటే సింపుల్ ఒక పని చేయండి. 13కి 15కి ఉన్న డిఫరెన్స్ ఎంత? 2. దీనిలో బిగ్ నెంబర్ ఎవరు? 13 15 15. 15కి ఏం సింబల్ ఉంది? మైనస్ ఉంది కాబట్టి -2 పెట్టాలి. అర్థమైందా? తర్వాత -180 మైనస్ చేస్తే 20. ఏది బిగ్ నెంబర్? 100. 100కి ఏం సింబల్ ఉంది? ప్లస్ కాబట్టి +20. అర్థమైందా కాలేదా? సింపుల్ కదా, చాలా ఈజీ కదా. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8 - 3 ఎంత? 5. బిగ్ నెంబర్ ఎవరు? 8 కాబట్టి +5. 8 - 7 2. బిగ్ నెంబర్ ప్లస్. 4 - 4 0. 225 - 145. 225 - 145. 200. ఇప్పుడు చూడండి క్వశ్చన్. సో 25 ఇక్కడ మనకి ఎంత ఉంది క్వశ్చన్? 225. మీరు నార్మల్ మెథడ్లో చేస్తారు 25 145. సో దీని డిఫరెంట్గా ఎట్లన్నా చేయొచ్చు. ఎగ్జాంపుల్కి 5 - 5 ఎంత అంటే 0. 12లో నుంచి 4 8. 1లో నుంచి 1 పోతే 0 కాబట్టి ఆన్సర్ 80 ఉంది. 8 లేదా మీకు అర్థమైతే ఎలా తీసేయాలా? 100 నుంచి 100 పోతే 100 అంతేనా? అర్థమైందా? 200 నుంచి 100 పోతే 100. 100 + 20 120. అంటే ఇలా రావాలా, మీరు జిగ్జాగ్ ఫామ్లో రావాలా, ఇలా రావాలా. ఓకే, 200 నుంచి 100 పోతే 100. 100 ప్లస్ పైంది ప్లస్ కదా 120. 120 నుంచి 40 పోతే 80. 80 + 5 85. 85 - 5 80. అర్థం కాలేదా? చెప్తా. 200 ప్లేస్లో నుంచి మనం ఏం చేయాలి? వచ్చింది ప్లస్ ఈ 20ని చేయాలి. పైన ఉన్న 20ని ప్లస్ 20 120. మనం చాలా ఈజీ చేయొచ్చు నార్మల్ మెథడ్ కంటే. నెక్స్ట్ క్వశ్చన్ 11 + 3 ఎంత? 14. 10 - 10 ఎంత అంటే 14లో నుంచి 10 పోతే ఎంత? 4. బిగ్ నెంబర్ ఎవరు? 14 కాబట్టి +4. సో 10 - 2 ఎంత? 8. బిగ్ నెంబర్ ప్లస్ కాబట్టి ప్లస్. అర్థమైందా క్లియర్గా? సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ కూడా మనకు ఇక్కడ ఇచ్చినాడు, దాన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ ఆల్రెడీ వాడు ఇచ్చినాడు కదా, క్వశ్చన్లు ఇచ్చినారు. మనం ఇక్కడ ఇచ్చిన ట్రై దిస్ అన్న క్వశ్చన్స్ మనం ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 6. 8లో నుంచి 6 పోతే ఎంత? 2. 8 - 5 ఎంత? 3. 8 - 4 ఎంత? 4. 8 - 3 ఎంత? 5. 8 - 2 6. 8 - 1 7. 8 - 0 ఇంతవరకు తెలుసు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది మనకు? 8 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది అన్న. సో 9 + 2 8 + 3 ఎంత? 11. 4 ఎంత? 12. అర్థమైందా? సో మనం అర్థం చేసుకోవాల్సినది అంటే ప్లస్ అని, మరి మైనస్ వస్తుంది, మనం అర్థం చేసుకోవాలా. ఓకేనా? క్లియర్ కదా అంత? ఎక్సర్సైజ్ నెంబర్ 3. ఎక్సర్సైజ్ 3 మీరు ట్రై చేయండి. హోంవర్క్ కింద ఇది ట్రై చేయండి. మీకు ఏమైనా రాకపోతే నన్ను అడగండి. ఆ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ క్లాస్లో చేస్తా. ఓకేనా? ఎక్సర్సైజ్ నెంబర్ 3ని హోంవర్క్ కింద చేయండి. ఓకే, క్లియర్?